ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. నిన్నే కొన్ని విషయాలు చెప్పాను కదా, అసలు ప్రార్థన చేయలేనివాడు బ్రతికుండడం అవసరం లేదన్నాడు ఒక ఆయన. అసలు ప్రార్థన చేయనివాడు బ్రతికుండడం కూడా అనవసరం అన్నాడు. కానీ అంత సీరియస్గా క్రైస్తవ్యము తీసుకోరు. ప్రార్థన చేయరు అని అంటే చేయరు, అంతే. ఆ విధంగా గడిచిపోతూ ఉంది. మరి ప్రార్థన చేయలేని వాళ్ళు నరకంలో ప్రార్థన చేయాల్సి వస్తుందని చెప్పాను కదా నేను. నిజమేనా అబద్ధమా? ఖచ్చితంగా నిజమే. ఈ మధ్యలో ఎవరో కొన్ని నరకాన్ని చూసి వచ్చిన వాళ్ళు, పరలోకాన్ని చూసి వచ్చిన వాళ్ళు అని కొన్ని అంటే విషయాలని మాట్లాడుతూ ఉన్నారు. యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం మనం. ఎవరో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని కూడా పెడుతూ ఉన్నారు. అప్పుడు నరకంలోనికి తీసుకుని వెళితే అమ్మాయిని, చనిపోయిన అమ్మాయిని అక్కడ ఆత్మని తీసుకుని వెళితే అక్కడ ఆవిడ చూస్తూ ఉంది. అక్కడ అందరూ ప్రార్థనలే చేస్తున్నారంట. ఎక్కడ? నరకంలో. ఏసయ్యా మరొక అవకాశం ఇయ్యి ఏసయ్యా, మళ్ళీ నేను ఒకసారి వెళ్ళి రెక్టిఫై చేసుకొని వస్తాను, నన్ను పంపించేసయ్యా, ఏసయ్యా ఒక్కసారి నన్ను కనికరించేసయ్యా అని అక్కడ ప్రార్థన చేస్తుంటే ఎంత ప్రార్థన చేసినా అక్కడ ప్రార్థనలకి జవాబులు అనేవి రావు. జవాబులు రాని ప్రార్థనలు నరకంలో వాళ్ళందరూ అలా చేస్తూ, ఇక్కడ ప్రార్థన చేయలేని వాడందరూ కూడా అక్కడికి వెళ్ళి పాపం వాళ్ళ ప్రార్థనా పరులుగా మారిపోతారు అక్కడ. ఇక 24 hours ప్రార్థన. మనల్ని అంటూ ఉంటారు, నువ్వు అంతంత ప్రార్థనలు చేస్తుంటావు కదా, నేను చేయక్కర్లా, 5 నిమిషాలు చేస్తే దేవుడు నాకు అన్నీ ఇచ్చేస్తాడంటారు కదా, వాళ్ళందరూ అక్కడ చేస్తారనమాట. మనమేమో అక్కడేం చేస్తాము? ఆడుతూ పాడుతూ ఆనందిస్తూ ఆయన ముఖకాంతిలో మన ముఖాలు ప్రకాశిస్తూ ఆయన ఇంకా మనకి ఎన్ని విషయాలు చెప్తారో అవన్నీ మాట్లాడుకుంటూ అక్కడ అంటే ప్రభువు యొక్క సన్నిధిలో మైమరిచి మనము దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాం అక్కడ. ఇది మనకు అక్కడ జరుగుతుంది. ప్రభా మాకు అది ఇవ్వు, ప్రభా మాకు ఇది ఇవ్వు, మాకు నీటి చొక్క ఇవ్వు, మాకు నీటి బిందువు ఇవ్వు, మా అక్కను రక్షించు, మా నాన్నని రక్షించి. అక్కడ ఏం అడగక్కర్లా. అక్కడికి వెళ్ళిపోయాక ఇవేమీ మనకి జ్ఞాపకానికి రావు. ఖచ్చితంగా మనము దేవుని యొక్క సన్నిధిలో మైమరిచేటువంటి ఆనందాన్ని పొందుకుంటాం. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన ఇంపార్టెన్స్ని తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను నేను. అయితే చాలాసార్లు అనిపిస్తుంది మనకి, మన ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, బాబోయ్ వీళ్ళని మార్చలేమేమో, వీళ్ళు మారరేమో, ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. చరిత్రలో చూడవచ్చు, బైబిల్ గ్రంథంలో చూడవచ్చు, చాలా సందర్భాలు అనేక సాక్ష్యాలు వింటాం. ఆ సాక్ష్యాలలో చూడవచ్చు చాలా గొప్ప గొప్ప భక్తులు అనబడిన వాళ్ళు ఎలా మార్చబడ్డారో. కొంతమంది సాక్ష్యాలు విన్నప్పుడు మనకి దేవుడు పక్షపాతం లేనివాడు కదా, మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు అలాగే చేస్తాడు కదా అని మనము నమ్మి విశ్వసిస్తే చూస్తామంట కార్యాలు. మా పిల్లోడు ఇంక మారడు, మా ఆయన ఇంక మారడు, ఈ వీడు ఇంకా అసలు మనం ఇలా మనకి లోపల అవిశ్వాసం ఉంది. కానీ పైన ఏం చేస్తుంటాం? ప్రభా మార్చు ప్రభా, ఎంతో ప్రార్థన చేస్తున్నాను సిస్టర్ కానీ అవ్వట్లేదు అంటున్నాం. ఎందుకని? లోపల నువ్వు నమ్మలేదు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనలు, ఇప్పుడు మన అమ్మజమ్మ కూడా ఏమని ప్రార్థన, నేను నా స్టైల్ మార్చాను ఇవాళ అంది ప్రార్థనలో. ఏంటో అని వింటున్నాను నేను, ఏంటో స్టైల్ మార్చిందంట అని వింటున్నాను. రివర్స్ చేశాను అంది. పోన్లే రివర్స్ ప్రార్థన ఏంటో విందాము అనుకుంటున్నాను. ఏంటంటే, నువ్వు తీసుకొచ్చేవని నమ్ముచున్నా, చేసావని నమ్ముచున్నా, జరిగిందని నమ్ముచున్నా, అన్నీ అయ్యాయని నమ్ముచున్నానని పాజిటివ్ ప్రేయర్. ఇప్పుడు యూట్యూబ్ అంతా అదే ప్రస్తుతం చలామణిలో జరుగుతుంది. ఆ ప్రేయర్ చేస్తుంది. అది నిజమే. కానీ నీ హృదయంలో దేవుడు జరిగిపోయింది అని హృదయంలో నమ్మి బయటికి మాత్రం మనం ఏం చేయాలంటే, అడుగుడి మీకు, తట్టుడి మీకు, వెదకుడి మీకు, నువ్వు అడగాలి అన్నాడు ప్రభు. నీకేం కావాలో స్పష్టంగా నీవు అడగాలి. అడగకుండా వచ్చేసాయి అని అనడం కూడా ఒక రకంగా తప్పిదమే అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు, నేను కేవలము వచ్చేసింది అయిపోయింది అని నమ్మి స్తుతించాను, నాకు అయిపోయిందండి అని చెప్తున్నారు. ఎల్కేజీలో అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఎదిగే కొద్దీ దేవుని దగ్గర ఎలా గోజాడి ఆయన దగ్గర నుంచి మనము తెచ్చుకోవాలో, నిజమైన భక్తిలో ఎలా పెంచాలో, చిన్న స్థానం నుంచి దేవుడు విశ్వాసపు లెవెల్స్ని పెంచుతాడు ఆయన. ఇనీషియల్ స్టేజ్లో ఖచ్చితంగా నువ్వు ఎలా చేసినా కేవలం స్తుతిస్తేనే చాలు, కార్యాలన్నీ కూడా జరిగిపోతాయి. నేను కూడా అంతే చేశాను కదా 20 సంవత్సరాల క్రితం. కేవలం నాకు ప్రార్థన రాని కారణంగా స్తుతిస్తూ ఉండగా నా బంధకాలు తెగిపోయి నేను సేవకురాలుగా కూడా మార్చబడిపోయాను.
ఆ తర్వాత నుంచి అన్నిటికీ స్తుతిస్తే అవ్వదు, అడుగు అంటాడు నువ్వు. అప్పుడు ఖచ్చితంగా ఈమె కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఈమెకు స్వస్థత అవ్వాలి, దాని నుంచి విడిపించబడాలి, ఆమె ఇలా అవ్వాలి, ఆమె అలా అవ్వాలి అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ విధంగా దేవుడు తట్టి లేపుతూ ఉంటాడు. అయితే నీకు ఇలాంటి రోగం, మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నేను కేవలం స్తుతిస్తాను, నువ్వు కూడా స్తుతించుకో అంటే అవి కొన్ని సందర్భాల్లో జరగవు. అడగాలి, మనం సాతానుని గద్దించాలి, వాడిని మనము పారద్రోలాలి, ఎదిరించాలి వాడిని. అప్పుడు మనకి జయాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రార్థనలో లెవెల్స్ ఉన్నాయి, ప్రార్థనలో రకాలు ఉన్నాయి. ఎలా ప్రార్థించాలో కొన్ని ప్రార్థనలను అనుదినము మీకు నేను నేర్పిస్తూనే ఉన్నాను. చేయొచ్చు, జరిగిందని నేను నమ్మి విశ్వసిస్తున్నాను అనే ప్రార్థన చేయొచ్చు. మరి కాబట్టి అన్నిటికీ ఒకే సూత్రం అనేది మాత్రం ఎప్పుడూ వర్తించదు. ప్రతిదానికి ఒకే సూత్రం కాదు, ప్రతిదానికి దేవుడు చెప్తాడు, నీకేం కావాలో అడుగు అంటాడు గుడ్డి భర్తమేని. అప్పుడు ఆయన అంటాడు, నా కన్నులు తెరవబడాలి ప్రభువా అంటే, అయితే సరే అని చెప్పి ఆయన అదే ప్రార్థన చేస్తాడు. ఇంకొక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బురద తీసి, ఆయన ఉమ్మి వేసి, దాన్ని ఇలా పేస్ట్ లాగా చేసి అప్పుడు ఆ కళ్ళుకి రాసి, అక్కడికే ప్రొసీజర్ అయిపోయిందా? అవ్వలేదు. ఇంకా సిలోయం అనే కోనేటి దగ్గరికి వెళ్ళి అప్పుడు నీవు కళ్ళు కడుక్కుంటే అప్పుడు నీకు కళ్ళు వస్తాయని చెప్తాడు. అక్కడ ప్రొసీజర్ వేరు, ఇక్కడ ప్రొసీజరు. ఇంకో చోట ఇంకొక వాడు ఉన్నాడు, వాడు ఎవడంటే పక్షవాత రోగం వచ్చి మంచం మీద కదా, పరుపు మీదే పడున్నాడు 38 సంవత్సరాల నుంచి. వాడికి ప్రొసీజర్ ఏంటంటే అసలు ఎవరైనా సరే ఆ నీటిలోనికి వెళ్ళి మునగాలి. వాడికి అది ఆ రోజున అవ్వలేదు కాబట్టి ఒకే ఒక మాట చెప్పాడు దేవుడు, నీవు లేచి నీ పరుపెత్తుకుని పో, అంతే, అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఇలాగా ఒకటే సూత్రం అన్నిటికీ కూడా అప్లై కాదు. కన్ఫ్యూజ్ అవ్వకండి. క్రైస్తవ్యం అంతా ప్రార్థించి తరువాత జరిగిందని నమ్మి స్తుతించడం మొదలు పెట్టండి. మీరు ఫస్ట్ ప్రార్థించేయండి. ప్రార్థించిన తర్వాత ఒక నిశ్చయత హృదయంలోనికి వస్తుంది. మీ ప్రార్థన ద్వారా నిశ్చయత వచ్చి హృదయములో నీ విశ్వాసం పెరిగాక అప్పుడు నువ్వు ఇచ్చినందుకు వందనాలయ్యా, చేసావని నమ్ముచున్నానయ్యా, నేను అది పొందుకున్నానయ్యా, ఇదిగో నా కనులు ఎదుటికి దాన్ని తెచ్చుకుంటున్నానయ్యా అని అప్పుడు ప్రార్థన చేయాలి. పాల్ యాంగిచ్చో గారు ఇదే ప్రొసీజర్ని ఫాలో అయ్యారు. కానీ నేను ఒకసారి మీకు చెప్తున్నాను, ప్రత్యక్ష గుడారం యొక్క స్టెప్పులని ఫాలో అయ్యారు ఆయన. ఫస్ట్ శుద్ధీకరణ, గంగాళం దగ్గర నీ హృదయము, నీ మనసు, నీ ఆత్మ, నీ తలంపు, నీ కళ్ళు, నీ ఒళ్ళు అన్నీ కడుక్కోవడం, పరిశుద్ధపరుచుకొని కన్నీటితో. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మీరున్నారండి, ఈరోజు మీ ఇంట్లో మీ భర్తకి మీకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, వచ్చి తిట్టేసుకున్నారు ఇద్దరు. తిట్టేసుకున్న తర్వాత ఎప్పుడు అరవలేనంత గట్టిగా అరిచేశారు మీరు. అరిచేసిన తర్వాత అమ్మో ఇప్పుడు నా ప్రార్థన టైం అని స్తుతి స్తోత్రం అన్నీ జరిగినవని నమ్ముచున్నానంటే అవుతుంది. అది నువ్వు ఫస్ట్ వెళ్ళి కన్నీరు విడిచి, నాయనా నన్ను క్షమించు, అనుకోలేదు నేను, కానీ నా నోటి దోషం చాలా గట్టిగా అరిసేసాను ప్రభా, నన్ను మన్నించని మన్నించాడు దేవుడు అనే కన్ఫెషన్ నీకు వచ్చే వరకు నీ ప్రార్థన వెళ్ళదు అక్కడ, నీ స్తుతి కూడా వెళ్ళదు అక్కడ. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము కన్ఫెషన్, శుద్ధీకరణ. ఏదో ఒకటి చేస్తాం రోజులో, చూపు ద్వారా, మాట ద్వారా, వినికిడి ద్వారా, ప్రవర్తన ద్వారా, పోనేదో ఆయనకి విరోధంగా ఏం చేసామో ఫస్ట్ ఎప్పుడు మనము శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం దేనికోసం ప్రార్థిస్తున్నామో సిద్ధపాటు కలిగి అప్పుడు దాని నిమిత్తమై ప్రార్థన చేసి అప్పుడు థర్డ్ స్టెప్లో నువ్వు చేసిన ప్రార్థన జరిగిందని నమ్మి విశ్వసించి ఆ విశ్వాసం హృదయంలో భద్రం చేసుకొని ఫోర్త్ స్టెప్కి వచ్చేటప్పటికల్లా నేను నిశ్చయముగా నమ్ముతున్నాను, నువ్వు చేసేసినందుకు వందనాలని అప్పుడు చెప్పండి. అందుకని ప్రతిదానికి ఒకటే సూత్రం అనేది ఎప్పుడు కూడా పని చేయదు. మనకందరికీ జార్జ్ ముల్లర్ అనేటువంటి వ్యక్తి తెలుసు కదా. ఆయన ఎంతోమంది అనాథలను ఆయన పోషించినటువంటి విశ్వాస వీరుడు, ఆయన ప్రార్థనా వీరుడు. ఆయన అసలు ఆయన ఎంత గొప్ప ప్రార్థన అంటే ఆయన గదిలోనికి పోయి ప్రార్థన చేశాడంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వణికిపోవాలి, ఎందుకంటే ఆయన ఏం చేశాడో అది జరిగిపోద్ది కాబట్టి. ఆయన ఫస్ట్ ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు, మీ ఎవరికి. ఆయన చిన్నతనం నుంచి జర్మనీలో పుట్టాడు. ఆయన 1805వ సంవత్సరంలో పుట్టాడు ఆయన జర్మనీలో. అయితే వాళ్ళ నాన్నగారు, అమ్మగారు అందరూ కూడా క్రైస్తవులే, లూథరన్ సంఘానికి సంబంధించిన విశ్వాసంలో వాళ్ళు వెళుతూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లో 1805వ సంవత్సరం సంగతులు చెప్తున్నాను నేను. వాళ్ళ నాన్నగారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారే, కానీ సంఘానికి కూడా ఒక అధ్యక్షుడిగా ఉంటూ ఉండేవాడు. సంఘంలో కొన్ని క్యాడర్స్ ఉంటాయన్నమాట, అధ్యక్షులు, సిఆర్, ఇది అది, పాస్టర్ గారు, ఇలా అందరూ ఉంటారు. కానీ ప్రతిదానికి కూడా ఆ రోజుల్లో జీతాలు ఇచ్చేది గవర్నమెంట్.
పాస్టర్ గారికి జీతం ఇచ్చేది, ఆ అధ్యక్షులకి జీతం ఇచ్చేది. అలా జీతాలు ఇస్తూ ఉన్నప్పుడు వీళ్ళ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జీతము, ఆయన నాన్నగారు గవర్నమెంట్ పనులు చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు ఇవన్నీ ఇంట్లో ఉంటున్నప్పుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు ఈ ముల్లర్. ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి పట్టుకుని వెళ్ళిపోయి జలసాలు చేసుకుంటూ ఉంటాడనమాట కుర్రోడు ఈయన అప్పుడు. అయితే అలాగా అలవాటైపోయింది, ఇంట్లో డబ్బులు తీయడం అనేది అలవాటైపోయింది. తండ్రి అడుగుతున్నాడు, ఇక్కడ డబ్బులు మిస్ అయినాయి తీసావా అని. నేను అస్సలు తీయలేదు. అబద్ధాలు, సరదాలు, జల్సాలు, తిరుగుడు, అసలు ఇవన్నీ అలవాటైపోయినాయి ఆయనకి. అలవాటైపోయి పాప భీతి అనేది ఏమీ కూడా లేదు. క్రైస్తవుడే కానీ పాప భీతి లేదు. ఇలా వస్తూ ఉండగా ఆయనకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు దాటుతూ ఉండగా నాన్న అనుకున్నాడు, తండ్రి ఏమనుకున్నాడంటే, ఇప్పుడు వీడిని ఇలాగే వదిలేస్తే రేపొద్దున ఏ ఉద్యోగం ఏది లేకుండా ఇలాగ ఉండిపోతాడు, కాబట్టి నేను వేద విద్య అభ్యసించేటువంటి ప్లేస్కి పంపించి, థియోలాజికల్ కాలేజ్ అనమాట, అక్కడికి పంపించి ఇప్పుడు పాస్టర్ గారు ట్రైనింగ్ ఇప్పించేస్తే వీడికి నేను చూసుకోక్కర్లేదు, జీతం అంటూ గవర్నమెంట్ నుంచి వచ్చేస్తే జీవితకాలం పోషింపబడతాడు. కాబట్టి ఈయన ఏం చేశారంటే అక్కడ పంపించేశారు. 19 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా వేదాంత విద్య అభ్యసించడానికి కాలేజీకి పంపించారు, పాస్టర్ ట్రైనింగ్. అక్కడ వేదాంత విద్య అభ్యసించడానికి ఆ హాస్టల్లో జాయిన్ అయిపోయాడు ఆయన. ఆ హాస్టల్లో జాయిన్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి 2 గంటల వరకు పాస్టర్ గారు ట్రైనింగ్ అవుతున్నటువంటి ఈ కుర్రోళ్ళందరూ పేకాట ఆడుకుంటూ ఉండేవారు లోపల. ఈ పిల్లలందరూ లోపల పేకాట ఆడుతూ ఉండేవారు 2 గంటల వరకు రాత్రి. ఆ తర్వాత పొద్దున్నంతా చదువు ఉంటుంది, మళ్ళీ సాయంకాలం అంతా వీళ్ళ పిల్లలు ఇదే చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి స్విట్జర్లాండ్ టూర్కి వెళ్తున్నారంట. టూర్కి వెళ్ళేటప్పుడు అందరు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంత డబ్బు తెచ్చుకున్నారు. ఈయన తెచ్చుకున్నాడు, ఈయనకి జలసాలు ఎక్కువ కదా, కాబట్టి ఈయన తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? టూర్కి వెళ్తున్నారు స్విట్జర్లాండ్కి. అయితే అందరూ తెచ్చుకుంటే వాళ్ళందరూ అన్నారంట, మేము ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదు, అందరి డబ్బులు నీ దగ్గరే ఉంచుతాము, నువ్వు మేనేజ్ చెయ్యని చెప్పి మన ముల్లర్ గారికి ఇచ్చారంట. ఓకే అని చెప్పి సంచిలో వేసుకున్నాడు అన్నీ. అయితే అన్నీ కూడా వాళ్ళ ఖర్చుల్లోనే చూపించేస్తున్నాడు, ఈయన ఖర్చు కూడా మొత్తం అంతా. నలుగురు దగ్గర తీసుకుంటున్నాడు, 5 వెళ్ళారనమాట, నలుగురు దగ్గర తీసుకుంటున్నాడు. ఈయన డబ్బులు ఈయనకే ఉన్నాయి, వాళ్ళందరి డబ్బులు అయిపోయినాయి. అప్పుడు ఆయన రాశాడు ఆయన పుస్తకంలో, ఆ సమయంలో నేను ఇస్కరియోతు యోధావలే ఉంటుంది అని రాశాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి, ఆ సమయంలో నేను ఇస్కరియోతు యోధావలే ఉంటుంది అని రాశాడు ఆయన. సరే, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా సరిపోవట్లేదు లగ్జరీ ఆయనకి, తిరుగుళ్ళు సరిపోవట్లేదు, బయటికి వెళ్ళిపోయి హోటల్లో బస చేసి, ఆ తర్వాత ఆ హోటల్కి డబ్బులు కట్టకుండా అక్కడ ఎంజాయ్ చేసేసి అన్ని రకాల తిరుగుళ్ళు తిరిగాడు మన ముల్లర్ గారు. అన్ని రకాలు, 25 ఏళ్ళు వచ్చేటప్పటికి అన్ని రకాలు, త్రాగుడు, తిరుగుడు, జోదము, అబద్ధాలు, దొంగతనం, ఇవన్నీ కూడా ఆ యవనస్తుల్లోనికి ఎంటర్ అయిపోయినాయి. అయితే మొత్తానికి ఆ హోటల్లో డబ్బులు కట్టకుండా మళ్ళీ వెళ్ళిపోయాడంట. అంటే అదంతా అన్నీ కూడా ఇంకా అలా చీటింగ్ అనమాట. ఆ తర్వాత 2వ సారి 3వ సారి దొరికిపోయాడు ఆయన, జైల్లో పెట్టేశారు ఆయన. అప్పుడు తన తండ్రికి కబురు పంపిస్తే వచ్చి ఆయన విడిపించి మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టారు. మళ్ళీ తీసుకెళ్తే అయినా సరే ఆయన ఎంత మాత్రం కూడా మార్పు రాలేదు. ఇలాంటి యవనస్తులు చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు ఈ రోజుల్లో. ఏదో చేస్తే మార్పు వస్తుంది, ఏదో పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే మార్పు వస్తుంది, ఏదో ఒక్కసారికి గట్టిగా బుద్ధి వచ్చేలాగా చేస్తే, ఆ పోలీసులు తీసుకెళ్ళి బుద్ధి చెప్తే బుద్ధి వచ్చేస్తుంది అనుకుంటుంటారు, కానీ రాదు. హృదయాన్ని మార్చేవాడు ఆయనే ఖచ్చితంగా. మళ్ళీ వాళ్ళేమో మారరేమో అనుకుంటామేమో, ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. ఆయన శక్తిమంతుడు. ఈ రోజుల్లో ఎంతోమంది యవనస్తుల తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. భక్తి చేసినట్లు వెళ్ళిపోయి ఆరాధన కోసం వేల మంది, లక్షల మంది ఆరాధించేస్తున్నారు కదా క్రైస్తవ యువకులు. మరి ఇంక డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరు? సిగరెట్లు కాల్చే వాళ్ళు ఎవరు? మందు కొట్టే వాళ్ళు ఎవరు? రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఎవరు? మరి ఇన్ని లక్షల కాంగ్రిగేషన్ అంతా ఆరాధించే వాళ్ళల్లో ఉంటే అదే ఇదే చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. తల్లిదండ్రులకే తెలుసు పిల్లలు ఎలా తిరుగుతున్నారు. అయితే మళ్ళీ తీసుకొచ్చి కాలేజీలో పెట్టారు ఈ యొక్క ముల్లర్ గారిని. ఒకరోజు ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఏం చేశాడంటే, జోగన్ వ్యాగ్నర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో గృహకూడిక జరుగుతుందంట. ఎప్పుడు ఇది? 1825వ సంవత్సరంలో. అప్పుడు ఈయన అడిగాడు, ఈ సాటర్డే నేను ఒక ప్రేయర్కి వెళ్తున్నాను, వస్తావా అని. రానన్నాడు ఈయన ఫస్ట్. అయితే మళ్ళీ ఇన్వైట్ చేశాడంటే, నేను సాటర్డే ప్రేయర్కి వెళ్తున్నాను, వస్తావా ఒక ప్లేస్ కంటే. ఏం తోచక వెళ్ళాడంటే ఈయన. వెళ్ళేటప్పటికి ఆ వ్యాగ్నర్ అనేటువంటి వ్యక్తి మోకరించి నేల మీద పడిపోయి హృదయ భారంతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈరోజు కూడికను బాగా జరిగించండి అయ్యా, ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి అయ్యా, మరి ఆత్మలను తీసుకొని రండి అయ్యా, నన్ను వాడుకోండి అయ్యా అనేటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉన్నప్పుడు ఇతనికి వింతగా చూస్తున్నాడు ఎవరు? ముల్లర్.
అలా మోకరించి కూడా ఎవరిని చూడలేదంట ఈ క్రైస్తవుడు. అలా నేల మీద పడిపోయి మోకరించిన ఏ క్రైస్తవుడిని కూడా ఈయన అప్పటికి చూడలేదంట. క్రైస్తవ ఇంట్లోనే ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఆ చర్చిలో పెద్దే ఆయన, కానీ ఆయన ఎప్పుడు కూడా చూడలేదంట. ఇంత మోకరించి అంత ఏడుస్తూ ఎందుకు చేయాలి ఆయనకు తెలియదు. ఏదో 4 అభ్యాసాలు అక్కడ చేసేస్తే, చదువు చదివేస్తే ఒక జీతగాడి కింద వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఉన్నటువంటి ఆ యవనస్తుడు ఆయన ఎందుకు అంత నేల మీద పడి అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అర్థం కాలేదు. కానీ గుండె మాత్రం బరువెక్కింది ఆయనకి. అర్థం అవ్వలేదు కానీ గుండె భారమైంది. భారమయ్యి మొత్తానికి చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన అయిపోయింది, కూర్చున్నారు. దేవుని వాక్యం బోధిస్తున్నాడు ఆయన. ఒక కార్మికుడు అతను, చదువుకోలేని వ్యక్తి అతను, కానీ దేవుని యొక్క కాలింగ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ వెళ్ళినటువంటి పిల్లలెవరికి దేవుని కాలింగ్ లేదు. వాళ్ళు జీతగాళ్ళ కింద బ్రతకడం కొరకైనటువంటి ఆ రోజుల గురించి మాట్లాడుతున్నా. ఈ రోజుల్లో ఎవరి విశ్వాసాన్ని కానీ, ఎవరి మందిరాలను కానీ, ఎవరి డినామినేషన్స్ కానీ నేను అనడం లేదు. ఆ రోజుల్లో ఆయన రాసినటువంటి పుస్తకంలో ఉన్న మాటలనే నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఈయన చూసినప్పుడు ఈయనకి ఏదో వింతగా అనిపించింది. ప్రార్థన చేశాడు ఆయన. ఏవో 4 మాటల వాక్యం కూడా చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు అన్నాడంట ఆయన, ఆ వ్యాగ్నర్ అని ఆయన అన్నాడంట, నా ఇల్లే ఎప్పుడు కూడా నీ కొరకు తెరిచే ఉంటుంది, నా హృదయము నీ కొరకు తెరిచే ఉంటుంది, నా గృహం కూడా తెరిచే ఉంటుంది, నువ్వు ఎనీ టైం రావచ్చు అని చెప్పాడంట ఆయనకి. సరే అని ఇంటికి వెళ్ళిపోయాడు. నిద్ర పట్టట్లేదు ఆ రాత్రి ఆయనకి. నిద్ర పట్టకుండా దొర్లుతున్నాడు, అటు ఇటు దొర్లి ఆఖరికి మోకాళ్ళ మీద పడ్డాడంట. మోకాళ్ళ మీద పడి చిన్నగా ప్రార్థన మొదలుపెట్టి, పెద్దగా ఏడుపు మొదలుపెట్టి, మొత్తం పాపాలు ఒప్పుకొని ఆయన అంతా దేవునికి సరెండర్ అయిపోయి రాత్రంతా కూడా దేవునితోనే సావాసం చేసి ఉదయానికి వ్యాగ్నర్ని చూడాలనిపిస్తుంది అతనికి. కానీ మళ్ళీ శనివారం వరకు ప్రేయర్స్ లేదు, మళ్ళీ సాటర్డే వరకు వెయిట్ చేయాలి. మనలో ఎవరికైనా అంత ఆతృత ఉందా? మళ్ళీ శుక్రవారం వరకు మా పాస్టమ్మ గారిని చూడలేం మేమని ఆతృత. అమ్మో మళ్ళీ ఎప్పుడు పిలిచేస్తారో ఈవిడ, చాలా భయంగా ఉంది. ఏదో అంది బాబాయ్ నిన్న ఒక మాట అన్నారు పిలిచేశారే అని హృదయంలో బాధ, భయము, బెంగ మనకి విస్తారంగా విత్తబడిపోతుంది. కాబట్టి రుచి, దీని యొక్క విలువ ఏం కూడా తెలియట్లేదు మనకి. కానీ అతను మళ్ళీ సాటర్డే వరకు ఆగలేకపోతున్నాడు అంట. అతను ఆగలేక వెళ్ళిపోయాడు సోమవారం ఇంటికి. సోమవారం కాదు, సండే, సాటర్డే కదా ఇది జరిగింది. సండే చర్చ్ ఉంటుంది కదా, అయినా సరే అతని ఇంటికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అతనితో మాట్లాడితే ఇతడు చేసిన తప్పు పనులన్నీ చెప్పేశాడంట, ఇతడు చేసినటువంటి దొంగ పనులన్నీ చెప్పేశాడంట, ఇతను చేసినటువంటి పాపాలన్నీ చెప్పాడు. మంగళవారం వెళ్ళాడు, సోమవారం వెళ్ళాడు, శుక్రవారం వెళ్ళాడు, ఇంకా ఆగట్లేదు ఆయన. అలా వెళుతూ ఒక గని కార్మికుడు ఇంటికి, పామరుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఇతనికి రక్షణ భాగ్యం ఆ ముల్లర్ గారికి కలిగింది. హల్లెలూయా. ఇంకా తర్వాత మనకి జార్జ్ ముల్లర్ గారి గురించి తెలిసిందే కదా మీకు. ఆయన బుక్ చదువుకుంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక ఎంత గొప్ప సేవకుడి కింద మార్చబడ్డాడు, ఎంత గొప్ప విశ్వాస వీరుడి కింద మార్చబడ్డాడు, ఎన్ని వేల ఆత్మలను ఆయన రక్షించాడు, ఎంత అనాథ పిల్లలను ఆయన పోషించాడు, ఇంత గొప్ప కార్యాలు దాచిపెట్టి ఉంచాడు దేవుడు. చాలామంది యవ్వనస్తులు, అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇంట్లో నిర్జీవం అయిపోయి ఒక ఏరియాలో ఎందుకు పనికి రాకుండా ఉన్నారు అనుకున్నటువంటి యవ్వనస్తుల్ని కూడా దేవుడు ప్రార్థన ద్వారా ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆ గదిలో వాళ్ళు చేసినటువంటి చిన్న గది, వీళ్ళు వెళ్ళేది పెద్ద పెద్ద కెథడ్రల్స్కి వెళుతున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలు, ఇంగ్లీష్ వాళ్ళు కట్టిన మందిరాలు, దాంట్లోకి వెళతారు, వాళ్ళు చైర్లో కూర్చుంటారు. అదిగో ఆయన సో అండ్ సో ఈ రోజు కొరకై సిద్ధపరచనివి అని అక్కడ ఉంటాయి, అవి మాట్లాడతారు, వచ్చేస్తారు. ఆత్మల భారం కలిగి చేసేది లేదు ఆ రోజుల్లో నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి హృదయంలో మార్పు తీసుకొచ్చి 1825లో ఈయన రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాడు జార్జ్ ముల్లర్ గారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి యవ్వనస్తులు మారతారా లేదా? ఇప్పుడు మారతారు. ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఇలా మృతులైపోయిన వాళ్ళు బ్రతికే ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు? మన గృహాలలో ప్రార్థనలు లేని వాళ్ళందరూ మృతులు అని, వాళ్ళందరూ మృతులే. వాళ్ళందరూ వెళ్ళేది నరకం దగ్గరికే. అసలు విచక్షణ తెలిసి దేవుడు, దయ్యము, పాపము కాదు అనే 4 తెలిసిన తర్వాత ఇంక నీకు చిన్నోడాడు, పెద్దోడాడు, అప్పుడే నేను ఏం చెప్తాను, అప్పుడే ఏమి నేర్పిస్తాను మా చిన్నపిల్లలకి అని అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏమీ లేదు. అక్కడ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉన్నారని, మరి అక్కడికి వెళ్ళి చనిపోయి ఒక ½ అవర్ తర్వాత తిరిగి వచ్చినటువంటి ఒక లేడీ చెప్పినటువంటి టెస్టిమోనీలో నేను విన్నాను ఇది. ఎవరిని, ఒక చిన్న బిడ్డ కూడా అక్కడ ఉన్నాడు అని చెప్పి. వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఈ రోజుల్లో చిన్నపిల్లలకి కంప్యూటర్ జ్ఞానం ఉందని మనం మురిసి మొక్కలైపోతున్నాం కదా. ఇది వరకు పెద్దోళ్ళు అయ్యే వరకు స్పెషల్ కోర్సు నేర్చుకుంటేనే ఆ జ్ఞానం వచ్చేది వాళ్ళకి. ఇప్పుడు చిన్నప్పుడే ఎందుకు ఇచ్చారు దేవుడు? విచక్షణ అంతా తెలుసుకోవాలని. సమయము లేదు గనుక
అపవాది వేగిరముగా వాడు పనులు వాడు చేసుకుంటున్నాడు కనుక ఈయన పనులు ఈయన వేగిరంగా చేస్తూ ఆ చిన్నపిల్లలకే జ్ఞానం ఇచ్చేస్తున్నారు దేవుడు. విచక్షణ జ్ఞానం అన్నీ వచ్చేస్తున్నాయి. ఎదిగినవాడు భక్తులు ఎదుగుతున్నాడు. మన చిన్నపిల్లలు ఎన్నెన్ని వాక్యాలు చెప్తారు కదా, ప్రార్థన చేసుకుంటారు కదా, నన్ను చూస్తే మురిసిపోతారు కదా. ఎందుకని వాళ్ళకి జ్ఞానం వచ్చేసిందే, వాళ్ళకి తెలివితేటలు వచ్చేసినాయి. తెలిసిపోయి చిన్నప్పుడే టీవీ కట్టేయాలా, చిన్నప్పుడే సినిమాలు చూడకూడదా, చిన్నప్పుడే పాటలు వినకూడదా, చిన్నప్పుడే డ్యాన్సులు వేయకూడదా, అన్నీ అలాగే చెప్తారు మీరు అని అంటుంటారు కదా కొంతమంది. మీరు వింటున్నారు కదా, మన ఇళ్లలోనే ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా మీకు? చిన్ననాట నుంచే వాడు నడవవలసిన మార్గము వాడికి నేర్పించు, వాడు అప్పుడు పెద్దవాడయ్యాక ఇదే వాడికి. కాబట్టి చిన్ననాటి నుంచే మనము నేర్పవలసినది మనం వాళ్ళకి నేర్పాలి అని బైబిలే చెప్పేస్తుంది. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. చిన్నపిల్లలండి, ఇంకా చిన్నపిల్లలండి అంటున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి మీరు. వారి కొరకు మనం ఎలా ప్రార్థన చేయాలి? నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లలు, దేవునిలో లేని వాళ్ళు, నిర్జీవమైన స్థితిలో ఉన్న దిమ్మల లాంటి వాళ్ళు, బ్రతికుండి కూడా వాళ్ళు చనిపోయిన వారి కిందే లెక్కంట. ఏం చేయమంటున్నాడు దేవుడు ఈరోజు? ఇలాంటి లిస్టులోనే పరిశుద్ధ అగస్టస్ అనేటువంటి ఆయన కూడా మీకు చాలాసార్లు చెప్పాను ఆయన గురించి. అతను ఆ అమ్మాయిలను తెచ్చుకొని పక్క రూములోనే ఉంటే తల్లి యువతల గదిలో కన్నీటితో ప్రార్థించేదంట. యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు అంత భయంకరమైనటువంటి అడిక్షన్స్లోనికి వెళ్ళిపోయాడు పరిశుద్ధ అగస్టస్. అక్కడ పక్కన అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు కొడుకు. ఇటువైపు తల్లి తలుపులు వేసుకొని కన్నీళ్లు విడుస్తూ బోర్ని ఏడుస్తూ ఉంటే, ఏంటి అంత చిరాకు వస్తుంది నాకు అని తిట్టేవాడు అంటాడు వచ్చి. అయినా సరే తల్లి ప్రార్థన ఆపేది కాదంట. సరే సరే అని చెప్పి మళ్ళీ సైలెంట్గా చేసేదంట ఆ తల్లి. త్రాగుడు, తిరుగుడు, జోదము, ఇంకా అసలు అతనికి చేయలేని పాపం అంటూ అతనికి విషయంలో ఏమీ లేదు. ఆ తల్లి అలా ప్రార్థిస్తూనే ఉంది మౌనంగా. గదిలోనికి వెళ్ళి ఆమె గదిలోనే కూర్చొని అలా ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఏమన్నారంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ దేవునికి రహస్యముగా నీవు మొర్ర పెడితే ఆయన నీకు రహస్యంగా 100 మంది దగ్గరికి పరిగెత్తిపోయి నువ్వు బాబోయ్ అమ్మోయ్ నా కొడుకు ఇలా అయిపోయాడు అదో ఇదో నువ్వు గోల చేస్తే జరిగేది కాదు. అక్కడ ఏం చేస్తే జరిగేది? నీవు వెళ్ళిపోయి గదిలోనికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. స్పష్టంగానే చెప్పాడు ఆయన. వాడు బ్రతుకున్నాడు కానీ మృతుడే వాడి గురించి నువ్వు వెళ్ళి బ్రతికించి ప్రవ్వా, బ్రతికించి ప్రవ్వా, చచ్చిపోయాడు వాడు, బ్రతికించి ప్రవ్వా అని ఏడవాలి. ఒక చచ్చిపోయిన బిడ్డ కొరకు ఎలా ఏడుస్తారో అలాగ ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు కార్యం జరుగుతుంది అని కొత్త నిబంధన నుంచి పాత నిబంధన వరకు చూస్తే మనకు అర్థమైపోద్ది. ఒక చోట 2వ రాజుల గ్రంథంలో ఒక ఇంటికి వచ్చాడు ఎలీషా. అక్కడ బిడ్డ చనిపోయాడు. చనిపోతే ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ బిడ్డను ఆయనను ఇద్దరు కలిపి గదిలోకి వెళ్ళిపోయారంట. 4వ అధ్యాయం 32 చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి, అయిపోయిందండి చదివేశాను నేను. వాళ్ళు ఏం చేశారు? తలుపు వేసి గదిలోనికి పోయి అనే కాన్సెప్ట్ మాట్లాడుకుంటున్నాం మనం. నీవు ప్రార్థన చేయడానికి దేవుడు రహస్యాలు చెప్పమని మీరు అడుగుతున్నారు. ప్రభా ఏదైనా రహస్యం చెప్పు ప్రభా, నేను ఎలా ప్రార్థన చేయాలో చెప్పు ప్రభా, ఏదైనా కొంచెం చెప్పు ప్రభా, నేను అలా ప్రార్థన చేస్తానని అడిగేవాడు. ప్రార్థనా పరుల గురించి మాట్లాడుతున్నానండి నేను. అడిగేవాళ్ళు ప్రార్థనా స్టైల్ నాకు నేర్పించి, నా బిడ్డ కొరకు ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించి, ఇంకా ఈ అంశం కొరకు నేను ఎలా మొర్ర పెట్టాలో నాకు నేర్పించు, నాకు ఈ కార్యం ఇంకా జరగట్లేదు, నేను ఏ స్టైల్లో చేస్తే అవుతుందో నాకు నేర్పించు అని మనం ఏమైనా అడుగుతూ ఉంటాయని చెప్తాడు. అయితే నీవు గది లోపలికి పోయి నీ తలుపు వేసుకొని, ఏమండి కొంచెం ప్రార్థన చేయరా మా అబ్బాయి గురించి, ఏమండి ప్రార్థన చేయరా, ఏమండి ప్రార్థన చేయరా, ఏమండి అని అడగొద్దు. నీవు గదిలోనికి పోయి తలుపులు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ దేవునికి నీవు మనం ప్రార్థన చేస్తే 100 ఇళ్ళకి తెలియాలా, మనం ఇప్పుడు ప్రార్థన టైమింగ్స్ అని తెలియాలా, కొంతమందికి ఇలాగా నేను ఇంతంతసేపు ప్రార్థన చేసేసానని తెలియాలా, ఇన్ని ఉపవాసాలు ఉన్నానని తెలియాలా, నేను మా భార్య ఎంత గొప్పదండి, తెల్లవారుజాము లేసి ఇలా ప్రార్థన చేస్తానని భర్త అనుకోవాలా, ఆయన ఉన్నప్పుడే చదవాలా, ఆయన ఉన్నప్పుడే నేను ఆవిడ ప్రార్థన పరురాలు అనిపించుకోవడానికి చేయాలని నటన చాలామంది చేస్తారు. నాకు తెలుసు 100లో 80 మెంబర్స్ ఇలా ఉంటారు. ఆయన లేనప్పుడు, ఎవరు చూడలేనప్పుడు నిజంగా రహస్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకో. ఇలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. కానీ దేవుడు చెప్పిన సూత్రం డిఫరెంట్గా ఉంది. నీకు ఎవరు చూడలేనప్పుడు నువ్వేం చేయాలా? గదిలోనికి వెళ్ళిపో. మాకు గది లేదండి, దానికి తలుపు లేదండి అన్నారనుకో, ఒకటే గది ఉంది దానికి తలుపు లేదు, ఏం చేయమంటారు అని అడిగారు అనుకోండి నన్ను. అప్పుడు ఏం చేయాలంటే రహస్యమైన పొలంలోకి వెళ్ళిపో, లేకపోతే ఆ ఇంటి వెనకాలకు వెళ్ళిపో, ఆ కట్టెలు కొట్టే ప్లేస్కి వెళ్ళిపో,
అంటే మనం ఆడవాళ్ళం కాబట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోకండిలే, మీకు అందరికీ గదులు ఉన్నాయని నాకు తెలుసు. ఎవరు లేనప్పుడు అర్ధరాత్రి మీరు వెళ్ళమన్నారు కదా అక్కడ పుల్లలు కొట్టే చోటకి వెళ్ళిపోయమన్నారు అనుకోండి, నా పని అయిపోతుంది రేపు పొద్దున్న. కాబట్టి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా అంటే వెంటనే పాస్టమ్ గారి పేరు చెప్పేస్తారు మీరు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మా పాస్టమ్ గారు ఇలా చెప్పారండి, అక్కడికి వెళ్ళమన్నారు, ప్లేస్ కూడా చెప్పారు, ఆవిడకి ఎలా తెలుసో కానీ మన ఇంటి వెనకాల ఉంది కదా, అది ప్రొఫెటికల్ వర్డ్ ఏమో అని వెళ్ళిపోయాం అని అనుకుని అలా చేయకండి. వెళ్ళిపోయి అక్కడ రహస్యమందు చూచుచున్న దేవునికట. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇంకెవరు రావద్దు, నేను లోపలికి వెళ్ళి మృతుడైపోయినటువంటి వాడి కోసం నేను ప్రార్థన చేయాలి. తలుపులు వేసుకున్నాడు, గడపెట్టేశాడు. ప్రార్థన చేసేవాడును ఆ మృతుడే ఉన్నారు లోపల. చూసారా, ఇక్కడ మరి మనకి లోబడిన వాళ్ళని పిల్లలు అక్కడ ఉండరు కదా, ఎక్కడో తిరుగుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. వాడికి లొంగట్లేదు, నరకాగ్నిలోనికి వెళ్ళిపోయి వాళ్ళు పడిపోతున్నారు అనేటువంటి, వాడు మృతుడైపోయాడు అనేటువంటి పిక్చర్ నీకు లోపల ఉండాలి. ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్గా వాళ్ళ గురించిన భారం ఆటోమేటిక్గా వస్తుంది మనకి వచ్చి. ఆ తర్వాత భారంతో ప్రార్థన చేశాక, అప్పుడు ఇందాక చెప్పాను నేను మీకు ప్రేయర్ స్టైల్. ఫస్ట్ మీరు భారం వచ్చిందా, ఫస్ట్ ఏడు చేసి ప్రార్థన చేసుకున్న తరువాత విశ్వాసం తెచ్చుకోవడానికి ప్రార్థన చేయండి దేవుడి దగ్గర నుంచి. దానికోసమని వాక్యాలు వినండి, వాక్యాలు చదవండి. విశ్వాసం వచ్చిన తర్వాత హృదయంలో నిశ్చయత కలిగిపోద్ది కదా, పెదవులతో కాదు, ఇక్కడ నిశ్చయత కలిగిపోయాక అప్పుడు స్తుతించండి. జరిగినందుకు వందనాలు, చేసినందుకు వందనాలు, ఇదిగో నా కనులు ఎదుట మారిన నా బిడ్డ కనబడుతున్నాడు నీకు వందనాలు, నా బిడ్డ మృతుడు కాదు సజీవుడే నీకు వందనాలు. అప్పుడు స్తుతి యాగం. ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసి స్తుతి చెల్లిస్తే అది ఫుల్ ప్లెజ్డ్గా ప్రేయర్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఎవరో మనం పుస్తకంలో చదివి 1000 స్తుతులు చెప్పేస్తే నాకు ఈరోజు కార్యం అయిపోతుంది, 100 స్తుతులు చెప్పేస్తే అయిపోద్ది, లేకపోతే ఇలాంటి ప్రేయర్ ఏదో రాసిచ్చారు ఒకరు అది చదివేస్తే అయిపోద్ది. కాదండి, ప్రేయర్ అనేది పెదవులతో కాదు, హృదయాంతరంగాల నుంచి రావాలి. మనం హృదయాంతరంగాల నుంచి ప్రార్థనను మనం చేయాలి. పరిశుద్ధ అగస్టస్కి ఏమైంది, అప్పుడు తల్లి వెళ్ళిపోయి ఆ గదిలోనే ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దినాన్ని ఎలా మారాడో ఎవరికీ తెలియదు. దేవుడు ఆ హృదయాన్ని పట్టుకున్నారు, మారు మనసు వచ్చేసింది, కన్నీటితో ఏడ్చాడు. అయ్యే ఏంటి నిన్నటి వరకు ఇంత దరిద్రుడివి నువ్వు, ఇంత బుద్ధిలేనుడివి నువ్వు, ఇంత తాగుబోతువు నువ్వు, ఇంత తిరుగుబోతువు నువ్వు, నువ్వేట్రా ఇలా మారిపోయావే అని అడిగితే ఆయన ఏం చెప్పాడంట, అయ్యా నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి ఆయన సింహాసనం దగ్గర పాదాల దగ్గర ఆగానయ్యా అన్నాడంట. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం ఇది. కాబట్టి ఇది భారభరితమైన ప్రార్థన. మీరు అసలు అడక్కండి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అడక్కండి, ఇవన్నీ కూడా చెప్తున్నారు చాలామంది సేవకులు. ఈ కన్నీటి ప్రవాహం లేకుండానే అనేకులు రక్షించబడ్డారా? ప్రభువారు కన్నీరు ప్రార్థన చేయకుండానే ఆ యాగం జరిగిందా? మనకి మహారోధనతోనూ కన్నీటితోనూ ప్రభువు ప్రార్థన చేశారు. ఈరోజు క్రైస్తవ్యం కన్ఫ్యూజన్లో ఉంది. ఏడకూడదంట, అడుక్కోకూడదంట, అడుక్కునే వాళ్ళలాగా ఏడిచి అడగకూడదంట, దేవునికి చిరాకు వస్తుందంట, కేవలం 24 గంటలు స్తుతించాలంట. ఇలా రకరకాల సేవకులు చెప్తూ ఉన్నప్పుడు మొత్తం క్రైస్తవ్యం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది. ప్రార్థన మనకి ఎవరూ నేర్పించాల్సిన అవసరత లేదు, మన సమస్యలే మనకి ప్రార్థనల్ని నేర్పించేస్తాయండి. ఇలాంటి ఒక కథ కూడా ఉంటుంది, మీకు ఐడియా ఉంది అనుకుంటున్నాను. రోజు ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక అబ్బాయి అడుగుతున్నాడంట, నాకు ఈత నేర్పించండి అని. అప్పుడు ఏం చేశాడంట ఆయన, రారా నేర్చుకుందామని అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత దాన్ని తోసేశాడంట దాంట్లోకి. అయ్యో నాకు అసలు ఈత రాదు కదండి, నేర్పించమని అడిగితే తోసేసావేంటి అంటే, అప్పుడు 2 చేతులు ఎలా కొట్టు, 2 కాళ్ళు ఎలా కొట్టు అన్నాడంట ఆయన. అంటే చనిపోతున్నాం అనేటప్పటికి ఈత దానికి ఆటోమేటిక్గా రక్షించుకోవడానికి మనం ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటాం మొత్తానికి. అది మనకి దీనికి సూట్ అయినా సూట్ అవ్వకపోయినా ప్రార్థన మాత్రం కొంతమందికి చేయడం రాదు, నేర్చుకోవాలని అడిగితే ప్రభువే పరిశుద్ధాత్ముడు ఏమని రాసింది బైబిల్లో, పరిశుద్ధాత్ముడే మీలోనికి వచ్చి మీకు ప్రార్థనకి సహాయం చేస్తాడంట. సహాయం చేసే ఆత్మ దాని పేరు. ముందు రోమియోలకు రాసిన పత్రికలో ఇవన్నీ నేను 7 ఆత్మలు గలవాని సంగతులు మీకు అంతా బోధించాను. నేను ఒక్కొక్క ఆత్మ గురించి నేను మీకు వివరించాను. నేను 7 ఆత్మలు గలవాడు, ఆయన సహాయం చేసే ఆత్మ అంట. ఆయన ఏం చేస్తాడంటే యుక్తముగా ఎలాగున మీరు ప్రార్థన చేయవలెనో దాని గురించి ఆయన మీకు ఏం చేస్తాడంట, బోధిస్తాడు, నేర్పిస్తాడు. ఏ టైంలో ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు మనం అలాంటి ప్రార్థన చేసి మనం జయం పొందుకున్నాం కదా మనం అందరం. ఇది ప్రేయర్ స్టైల్స్. కాబట్టి మరి మనం 7వ నెలంతా ప్రార్థనలు చేయాలి. చర్చిలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా మీరు ప్రార్థన డెవలప్ చేసుకోవడానికి అవసరమైన సంగతులు బోధిస్తున్నాను నేను మీకు. ఇంకా ఎలా చేయాలి, ఇంట్లో ఎవరెవరు నిర్జీవంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎలాగున్నా మీరే ఉన్నారేమో చూసుకుని ఒకసారి లోపలికి వెళ్ళి
నా 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 అంతరంగ పురుషుడు ఎక్కడైనా చచ్చిపోయాడేమో ప్రభువా, ఆయన మృతుడైపోయాడేమో, లేపు నాయన నా అంతరంగ పురుషుని బ్రతికించు ప్రభువా అని మనం ప్రార్థన ఫస్ట్ మనం మొదలు పెట్టుకుని మనం బ్రతికి అప్పుడు ఇతర బ్రతికిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని మనం బ్రతికించాలి. ఇలా అనేక సందర్భాలలో గదిలోనికి పోయి, ప్రభు కూడా అంతే కదా, తనకి ఇష్టమైన వాళ్ళని గదిలోనికి తీసుకుని వెళ్ళిపోయి తలుపులు వేసి మిగతా వాళ్ళు రావద్దు అంటారు ఆయన, అంతే కదా. లోపలికి వెళ్ళి అప్పుడు ఆ యొక్క చనిపోయినటువంటి కుమార్తెనే బ్రతికిస్తాడు. సంఘం అంతా కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఏం చెప్పారు ప్రభువు, ఊరి మీద తిరక్కండి, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళకండి, అక్కడికి ఇక్కడికి ప్రేయర్ సెల్స్కి వెళ్ళకండి, ప్రేయర్ సెల్స్కి వెళ్ళమని చెప్పాల. ఏమన్నాడు ఆయన, గదిలోనికి పోయి తలుపులు పెట్టుకొని ఆ మేడ గదిలో కూర్చొని జవాబు వచ్చే వరకు గదిలోనే ఉండండి మీరు కదా, చెప్పారా లేదా. తలుపులు వేసుకొని మీరు ప్రార్థన చేయమని చెప్పారా లేదా. పేతురు చెరసాల్లో ఉన్నాడు, అప్పుడు ఏం చేశారు వీళ్ళందరూ, మళ్ళీ వాళ్ళందరూ గదిలోనికి వెళ్ళిపోయి వాళ్ళు తలుపులు వేసుకొని తలుపులు మూసుకొని ప్రార్థన చేస్తే అయ్యింది. ఇప్పుడు కూడా మనం గదిలోనికి వచ్చి తలుపులు వేసుకొని మూసుకొని మనం ప్రార్థనకి కూర్చున్నాం, అవునా కదా చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని గూగుల్ మీట్లో ఉన్నప్పుడు మీరు అదే చెప్తున్నాను నేను, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అది తింటూ ఇది తింటూ అది నవ్వులుతూ ఇది నవ్వులుతూ ఆ గదిలోకి వెళ్ళి ఈ గదిలోకి వచ్చి చేయకండి. మీరు ఎక్కడ స్టిక్ అయ్యారో అక్కడ ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఆ తలుపు దగ్గరికి వేసి మొహం గట్టిగా కోపంగా చూడండి, ఇంకెవరు రారు మన గదిలో. అప్పుడు అవతలకి వెళ్ళిపోయి ఇంకెవరు రారు, ఆ తలుపు కొంచెం గట్టిగా వేసుకొని అక్కడ కూర్చొని మీరు ప్రార్థన చేస్తే సాధిస్తాం మనం. చేస్తారు, దేవుడికి పక్షపాతం అనేది లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఇద్దరు యవ్వనస్తుల జీవితాల్లో అద్భుతాలు జరిగాయా లేదా, జరిగాయి కదా. మన బిడ్డల జీవితాలు ఇంకా ఎంతోమంది అండి, అసలు దేశంలో యవ్వనస్తుల పరిస్థితి బాగోలేదు, బాగాలేదు. యవ్వనస్తులు అందరూ పాడైపోయి ఉన్నారు, వాళ్ళందరూ మృతులైపోయి ఉన్నారు. ప్రభువే అన్నాడు, ఇంతమంది ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా మృతులే, వాళ్ళందరూ మృతులే. సజీవులు కొంచెం మందే ఉన్నారు, వాళ్ళంతా ఊరికే కాంగ్రిగేషన్కి అక్కడ నింపబడి ఉన్నారు కానీ వీళ్ళందరూ మృతులు అన్నారు. కాబట్టి వారి కోసం మనం తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వాళ్ళు మృతుల స్థితిలోనే ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇదే రెమెడీ. మనం గదిలోనికి పోయి మనం తలుపులు మూసుకొని రహస్యమందు చూచుచున్న మన దేవునికి ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా మన ప్రభువు మనకి ఉత్తరం ఇస్తాడు, ఖచ్చితంగా జవాబు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రేయర్ స్టైల్ మీకు అర్థమైంది కదా. ఇలాగ వైజ్గా ప్రార్థన చేయండి, వైజ్గా మీరు జ్ఞానం కలిగి ప్రార్థన చేయమన్నారు దేవుడు. పాము వలె మీరు వివేకంగా ఉండాలి, పావురము వలె నిష్కపటంగా ఉండాలి. నాకు తెలియదు, ఇంకా రాలేదు, ఇదిగో ఇప్పుడే కదా పాస్టమ్మ గారు మీరు చెప్పారు, అందుకని ఈరోజు మళ్ళీ నా బలిపీఠాన్ని దులుపుకున్నాను. ఇప్పటి వరకు మరి ఏం నేర్పిస్తున్నాను నేను మీకు, చూసారా, ఇప్పటి వరకు మరి ఏం నేర్చుకున్నారండి. కాబట్టి మళ్ళీ ఈరోజే స్పెషల్ అన్నట్టు రెక్టిఫై చేసుకోవడం మంచిదే. అక్కడ ఏలియా దగ్గర వాళ్ళందరూ చేసింది అదే, బలిపీఠాలని బాగు చేసుకుని మరలా ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సృష్టికర్త సజీవుడానికి వందనాలయ్యా. గొప్పవాడ శక్తిమంతుడానికి వందనాలు. బలవంతుడా స్తోత్రార్హుడానికి వందనాలు. నమ్మదగిన సహాయమానికి వందనాలయ్యా. వాక్యము మాట్లాడి ఉండగా అనేక మంది ప్రార్థనలకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రభువా. మమ్మల్ని మేము సరి చేసుకుని అనుదినము దావీదు అంటాడు, ప్రతిదినము అంటాడు, నన్ను పరిశీలించు, పరిశోధించు, పరీక్షించు, నా యందు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో అది తీసే ప్రభువా అని ప్రతిదినం చేసుకుంటాడయ్యా దావీదు. దాని తర్వాతే నేను వేణోళ్ళ స్తుతిస్తాడు. దాని తర్వాత నాయన యెహోవా నా రక్షణాధారమని కీర్తనలు పాడుతాడు. ప్రభువా, భక్తులు మాకు మాదిరిగా ఉన్నారు ప్రభువా, సహాయం చేయండి. నా యందు నీవుంటే, నీ యందు నేనుంటే, నీకు ఏది ఇష్టమో అడుగు అన్నావు తండ్రి. నీవు అడుగుట సంఘానికి నేర్పిస్తూ ఉన్నాము ప్రభువా, దేవుణ్ణి అడిగి తీసుకోవాలి అని. దేవా, కన్నీటి ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ దేవా, ఎందుకంటే మేము హృదయ భారము కలిగి అయా దుష్టులు ఎలా ఉన్నారో, వారు ఎలాగ నాయన నశించిపోతున్నారో, అయా అనేక మంది గృహాలలో యవ్వనస్తులు ఏ విధంగా నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోయారో వారి కొరకు మొర్ర పెట్టుట మాకు నేర్పించండి. ప్రస్తుతం సంఘము కూడా హింసలో ఉంది నాయన. దేవా, సంఘమంతా హింసలో ఉన్నప్పుడు అయా సంఘమంతా నాయన నా తండ్రి ఒక చోట కూర్చొని వారు మూసి ఉన్న గదిలోనికి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నప్పుడు నీవు వచ్చి సమాధానం అన్నావు ప్రభువా. అట్టి సమాధానము మాకును దయచేయండి తండ్రి, మా సంఘాలకును దయచేయండి అయ్యా, మా కుటుంబాలకును దయచేయండి అయ్యా, మా జీవితాలకును దయచేయండి అయ్యా.
ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను నాయనా. నీ బలమైన సన్నిధి మాకు తోడుగా ఉండదా ఇచ్చేయమని అడుగుచున్నాను. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని అడుగుచున్నాను. ఆత్మ బలముతో కార్యాలు జరిగించమని అడుగుచున్నాను. నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్.